నేర్పించండి. చేపలు ఉచితంగా ఇవ్వద్దు. మధ్యాహ్నం నువ్వు కొరవేనిస్తే సాయంత్రం నాకు బొచ్చి కావాలి అడుగుతాడు. ఎవడైనా అంతే. ఉచితాలు ఎక్కువ అవడం వలన ఉదయం ఉచితం, సాయంత్రం అనుచితానికి మళ్ళా ఏం చెప్తాను మీకు అందరికి అర్థం ఉంటుంది. చెప్పాలి, ఉచితాలు అనుచితంగా తయారై పరిమితులు దాటి తాత్కాలిక రాజకీయ అవసరాల కోసం ఈ ఫ్రీబీస్ ఉచితాలు ప్రకటించడం, అమలు చేయడం అలవాటుగా మారిపోయింది. దానివల్ల రాష్ట్రాల యొక్క అభివృద్ధి పుట్టుపడుతుంది. ప్రభుత్వాలు విపరీతంగా అప్పులు చేస్తున్నారు, ఆహత్తుకు మించి. నేను అప్పు చేస్తాను, నేను ఉచితాలు ఇస్తాను, నేను ఎలక్షన్ల ప్రయోజనం పొందుతాను, తర్వాత వచ్చే గవర్నమెంట్ వాళ్ళ కర్మ వాళ్ళది అన్న ధోరణి వాళ్ళ రాజకీయాల్లో కనపడుతుంది. రాజకీయ పార్టీలు మనం తాజా ఉదాహరణ కూడా చూసాం. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం కాబట్టి ఉదాహరణ చెప్తున్నాం ఎంత ఇబ్బంది పడుతుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తాను ప్రతి బహిరంగ సభలో కూడా, ప్రభుత్వము, చదువు, వైద్యం ఈ రెండింటికి తప్పితే ఇతర వాటికి ఏడికి ఉచితంగా ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టాలి. వైఎస్ఆర్సీపీ నేత